బీజేపీ బ్రాహ్మణుల పార్టీ కాకపోతే ఎవరి పార్టీరా? బీజేపీని పెట్టినటువంటి వాజ్పేయి ఎవడరా? ఆర్య బ్రాహ్మణుడు కదా. మహోపాధ్యాయ అంటే ఒకటరా? ఆర్య బ్రాహ్మణుడు కదా. ఎట్కే వాకర్ ఒకటరా? ఆర్య బ్రాహ్మణుడు కదా. ఆర్ఎస్ఎస్ పెట్టినాడు. హిందూ మహాసభ పెట్టినాడు ఈ సావర్కర్ ఆర్య బ్రాహ్మణుడు కాదా? చిత్ప్లవన్ బ్రాహ్మణుడు కాదా? అటు యొక్క భారతీయ జనసంఘ్ పెట్టినటువంటి యొక్క వాని పేరేంది బెంగాలోడు, ఓకే, వాని పేరు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాదురా? వాడు బ్రాహ్మణుడు కాదురా? పేష్వాలు ఎవడరా? బ్రాహ్మణుడు. మరాఠా యొక్క శివాజీ బీసీ అయితే వాళ్ళిద్దరిని పక్క పెట్టేసి శివాజీ వంశస్థులని యొక్క మొత్తం పరిపాలన పూనా కేంద్రంగా పరిపాలించిన పేష్వాలు ఎవడరా? బ్రాహ్మణుడు కాదురా? చెప్పండి. ఇప్పటికీ ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీలో కానీ డెసిషన్ మేకింగ్లో ఎవడుంటారా? 99% మంది బ్రాహ్మణులు కాదురా? చెప్పండి రా, చెప్తారా? సుష్మా స్వరాజ్ ఎవర్రా? మురళీ మనోహర్ జోషి ఎవర్రా? ఉమాభారత్ ఎవర్రా? అన్నిది లిస్టుది. అందరు బ్రాహ్మణులే. లీడర్షిప్ పొజిషన్లో ఉన్న అందరు బ్రాహ్మణులే. మోడీ బీసీ కాదురా రే. గానిగలకి వెళ్ళి నూనె తీసి అమ్ముకునేటోళ్ళు వాళ్ళు. మోద్గాచి అంటారు. గానిగ నుంచి నూనె తీసుకొని అమ్ముకునేటోళ్ళు. ఉత్తర భారతదేశం తెల్ల బనియాలు వాళ్ళు. చెత్తాలండి కొడుకు. వాడు బీసీ అని పేరు పెట్టుకుంటే బీసీ అయిపోతాడా? చెప్పండి. ఇప్పుడు ఏది ఆర్ఎస్ఎస్కి ఇప్పటి వరకు 9-10 సంచాలకులు లేదు. ఎలక్షన్స్ ఉన్నాయి. 30 ఉంటాడు ఒక్కో సంచాలకుడు. ఎవడు ఇప్పటి వరకు ఉన్న లోను? మోహన్ భాగవత్ వాడు బాపనోడు కాదా? సుదర్శన్ వాడు బాపనోడు కాదా? ఒక్క రజ్జుబాయ్ అనుకుంటే తప్ప అందరు బాపనోళ్ళే. ఇంకా ఇవాళ కింది స్థాయిలో ఎవ్వనన్నది బీజేపీలది, ఆర్ఎస్ఎస్ది, హిందూ మహాసభది, ఇంకెళ్ళన్నది బీజేపీ సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ అన్నది అంత బాపనోళ్ళే. ఇవాళ హైకోర్టు జడ్జిలది, అన్ని హోంశాఖల కార్యదర్శులది, అన్ని డిపార్ట్మెంట్లది ఇద్దాం. కేంద్ర డిపార్ట్మెంట్ ఎవడున్నాడు? సిబిఐ డైరెక్టరు, ఈడీ డైరెక్టరు, ఎలక్షన్ కమిషన్ అధికారులు. రాజస్థాన్, తెలంగాణలో గెలిస్తే బీసీని చేస్తా అన్నాడు. రాజస్థాన్లో గెలిస్తే బీసీని చేస్తా అన్నాడు. అస్సాంలో గెలిస్తే బీసీని చేస్తా అన్నాడు. తెలంగాణలో గెలవలేదు, అస్సాంలో గెలిచిండు, రాజస్థాన్లో గెలిచిండు. 2 దగ్గర బాపనోని చేసాడు. ఎవరికి రా నీతులు చెప్తున్నారు? కాంగ్రెస్ ని అందరు కలిసి పెట్టుకున్నారు. ఓకే, ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాదు, ప్లస్ వాళ్ళ అమ్మ బ్రాహ్మణ్ కాదు కదా. మరి ఎట్లా అంటే నాకెందుకులా? నీ ప్రజల సొమ్ము దోచుకునేటోడు, ప్రజలందరినీ ఆధిపత్యం చేసేటోడు, ప్రజల బతుకులతో ఆడుకునేటోడు నీ అవకాశం ఎంతరా? నేను దేశంలో ఉన్న ప్రజల తరఫున వాయిస్ ఇస్తున్నా. ఓకే, నాకు న్యాయం కావాలని వాళ్ళ తరఫున కొట్లాడుతున్నా. ప్రతి విషయం మీద అవగాహన చేస్తున్నా. నేను అమెరికాలో మాస్టర్స్ చేసిన, ఇండియాలో ఓయూ క్యాంపస్లో ఇంజనీరింగ్ చేసిన. ప్రతి విషయం మీద నాకు తెలియకపోతే తెలుసుకొని దాని గురించి సామాన్యంగా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నాకు నీకు పోలికేంద్రా? పిచ్చి నా కొడుకులు. ఏం చెప్తారు దాంట్లో? నువ్వు చెప్పినట్టు కనుక సంపు కొట్టు అంటే ఏం మిగలదు. ఏం చేస్తున్నా? సంపుతూనే ఉన్నారు కదరా. ఆర్ఎస్ఎస్ కాదు, భారత రాజ్యాంగం ప్రకారము ఇది మన తప్పు చేస్తే, పోలీస్ కంప్లైంట్ చేస్తే, ఎఫ్ఐఆర్ చేస్తే, లేకపోతే అది నేరం అయితే మనం జీతాలు ఇచ్చి పోలీసులు రాజ్యాంగాన్ని కాపాడడానికి, అందరూ రాజ్యాంగాన్ని పాటించడానికి పోలీసులకు ఆయుధాలు ఇచ్చి, పోలీసులు ఉండగా ఈ షెడ్డీ గ్యాంగ్ ఎందుకు ఆయుధాలు పట్టుకుంటుంది? వానికి ఓడిచ్చిండ్ర పర్మిషన్? భారత ఆర్మీ దగ్గర లేకపోతే పోలీసుల దగ్గర తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఎందుకుంటాయి ఆయుధాలు? అంటే మీరు తీవ్రవాదులా? ఆర్ఎస్ఎస్ దగ్గర ఆయుధాలు ఎందుకుంటాయి? ఆర్ఎస్ఎస్ కి ఒక ఎవడిచ్చాడు పర్మిషన్ చెప్తారా? మహాత్మా గాంధీని ఎవడు చంపినరా? ఇవాళ ఇన్ని దాడులు చేసారు దేశంలో. ఒక్క దాడి కన్నా విచారణ జరుగుతుందారా 2014 నుంచి? అంతకుముందు ఈ విచారణ చేసిన అన్నిట్లలో మళ్ళీ ఎవరు దొరికిర్రా? ప్రజ్ఞా ఠాకూర్ ఓతిరా. పెద్ద నా కొడుకులు మీకు ఎన్నికల కోసం చంపుతూనే ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలను. అంతకుముందు కూడా చంపుతూనే ఉన్నారు. నరబళ్ళు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? బాపనోని ఇచ్చారు నరబళ్ళకి. ఇదే సూత్రులం కదా. అంటే మా ప్రాణానికి విలువ లేదు, మాకు ఏ విషయంలో విలువ లేదు. ఎందుకు బతకనిస్తున్నావు అంటే నీకు సేవ చేయడానికి బతకనిస్తున్నావు. అందుకోసం మై 2 రోటీ దేతా హూ और या चावल देता हूं. ఇదా
రొట్టెలన్నీ ఇస్తాడంట, 2 రొట్టెలు తినే బతుకు, ఎందుకంటే వాడికి బాబునోని సేవ చేయాలని. లేదంటే బియ్యం ఇస్తాడంట, 6 కిలోల బియ్యం ఇస్తాడంట, 5 కిలోలే, 6 కిలోలు కాదు 5 కిలోలు ఇస్తాడంట దొడ్డు బియ్యము. అవి తిని బాబునోనికి సేవ చేయాలంట. నువ్వేం చేయాలి? మా అన్ని దోసుకొని మాకు కర్మ సిద్ధాంతం చెప్పాలి. ఆ కర్మ సిద్ధాంతం బాబునోనికి వర్తించదా? ఇచ్చిలాంజా కొడుకు. ఫస్ట్ ఈ దేశానికి ఏమన్నా ఆపద వచ్చినా, మన ధర్మానికి ఏమన్నా ఆపద వచ్చినా అంటే మమ్మల్ని పోయి ధర్మం ఏదిరా? అధర్మాన్ని ధర్మబద్ధం చేసి మళ్ళీ ధర్మం గురించి మాట్లాడితే నువ్వు చెప్పేదే అధర్మము. మన ధర్మశాస్త్రం అది మను అధర్మ శాస్త్రం, అది బ్రాహ్మణ అధర్మ శాస్త్రం. నువ్వు అధర్మాన్ని ధర్మం చేస్తా అంటే నువ్వు ధర్మం చెప్పినప్పుడు కదా, న్యాయం చెప్పినప్పుడు కదా, అందరు సమానం అని చెప్పినప్పుడు కదా. బొమ్మ ముక్కులకెళ్ళి వచ్చినాడు గొప్పోడు, మిగతా వాళ్ళందరూ వేస్ట్ నా కొడుకులు అంటే బొమ్మ ముక్కులకెళ్ళి ఎందుకు వచ్చినారా? మేము మా అమ్మ కడుపులకెళ్ళి వచ్చినాం. మా అమ్మ హాస్పిటల్ నొప్పులు పడితే ఆమె ప్రాణానికి అడ్డం పెడితే నేను బయటపడ్డా. బ్రహ్మ కొట్టించినాడు మమ్మల్ని. చీరిసి ఎంత కడతాం చెత్త చెప్తే. మా చెవులలో తామర పూలు పెట్టలేవిగా, మా తాత ముత్తాతలు ఇబ్బంది పెట్టినామేమో కదా. చెప్పుకోండి, ఎవరితో వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. మీ అమ్మ ఎంత కష్టపడితే ఆమె ప్రాణానికి ప్రాణం అడ్డు పెడితే మనం బతికినామా? లేకపోతే ఈ బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినామా? చెప్పండి, చూపెట్టండి, ఒక్క ఆధారం చూపెట్టండి. బ్రహ్మ కాళ్ళకెళ్ళి ఎట్లా వస్తామో, బ్రహ్మ ముక్కులకెళ్ళి ఎట్లా వస్తామో చెప్పండి. బ్రహ్మ ఏడున్నాడో చూపెట్టుర్రి. ఎవడైనా వాళ్ళ అమ్మ కడుపులకెళ్ళి వస్తారు కదా, ఏ జీవి అయినా. మళ్ళీ ఈడ చెత్త చెప్తుంటే ఆ చెత్త చెప్పే గుళ్ళకి మనం ఎందుకు పోవాలి కదా? మనం ఆడు తీయగా చెప్తుంటే మనం ఎందుకు వినిపించుకోవాలి? చెత్త ఏ మతంలో కడిగేయాల్సింది అంతే. వాడి బతుకుదేరు కోసం మనకు చెత్త చెప్తున్నాడు. వానికి ఏ పని శాత కాక చెత్త చెప్తున్నాడు. వానికి శాతం అయితే ఏదో ఒక పని చేసుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, బట్టలు కుట్టుకుంటాడు, ఏదో వాని టాలెంట్ తగ్గట్టు ఏదో ఒక పని చేసుకొని వాడు సంపాదించుకొని బతుకుతాడు. వాడికి ఏం శాత కాదు కాబట్టి దోసుకొని తింటున్నాడు వాడు. అన్ని మతాలు ఉన్నారు. ఇది చెత్త. బుద్ధుడు చెప్పలే నేను దేవుడిని అని చెప్పలే ఆయన. ఆకాశంలోకి అద్భుతాలు అయితే అని చెప్పలే ఆయన. ఎవడైనా వచ్చి దీని మీద ఎప్పుడన్నా జరిగినప్పుడు నిలబడండి, ధైర్యంగా ఎదుర్కోవడానికి మనం దేశానికి మన ధర్మానికి. ధర్మం ఏంది పంకేంద్రా? 10 ఏళ్ల నుంచి నువ్వే అధికారంలో ఉంటే 11 ఏళ్ల నుంచి ఏది ముస్లిం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అన్యమతస్తులకి సిక్కు ప్రధాని ఉన్నప్పుడు హిందువులకు రాని థ్రెట్, హిందువుల కోసమే పుట్టిన అమ్మ కడుపులకి రాని అవతార పురుషులు వచ్చినాక హిందువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఆర్మీ నీ చేలుంది, పోలీస్ వ్యవస్థ నీ చేలుంది, కేంద్ర హోంశాఖ నీ చేలుంది. ఇవన్నీ సరిపోవని మీకు షెడ్డి గ్యాంగ్, ఆర్ఎస్ఎస్ ఇంతమంది ఉండగా మాకు ఎందుకు హిందువులకు రక్షణ వస్తలేదు 11 ఏళ్ల నుంచి? అంటే ఏం చేయమంటావు? మరి ఆ ముస్లిం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఆ సిక్కు ప్రధాని ఉన్నప్పుడే మాకు రక్షణ ఉండే కాబట్టి మళ్ళీ వాళ్ళని చేద్దాం. హిందువులను కొట్టేలా వీడే, ముస్లింలు కొట్టిన ప్రచారం చేసేలా వీడే. అందుకే అది విచారణ చేస్తే ఈ అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి విచారణ చేయడు. జ్యోతి మల్హోత్రా ఇంకో మల్హోత్రా అని టైం పాస్ చేస్తాడు. ఎవడొచ్చిండు, వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, అట్లా ఆయుధాలు పట్టుకుని ఎట్లా రాగలుగుతాడు దేశంలోకి? వచ్చినోడు మళ్ళీ ఎట్లా చక్కగా పోయిండు? వాడు వచ్చినప్పుడు ఎందుకు పట్టుకోలే, వాడు పోయేటప్పుడు ఎందుకు ఆపలే వాడిని? ఇది కదా మాకు కావాల్సింది. ఆ ఆయుధాలు ఎక్కడి, ఆ బుల్లెట్ గుండ్లు వాళ్ళ గుండెలకు పోయినాయి, అవి ఎక్కడి, ఆ ఏ దేశంలో తయారైనాయి, అవన్నీ పబ్లిక్ ముందు పెట్టాలి కదా. పెట్టాలి. నిండు పార్లమెంట్లో పొగ బాంబు వస్తుంది, అన్ని ఎన్నికల ముందే అవుతాయి. ఒక్కదానికి విచారణ జరగదు. ఎందుకని? అది చక్కగా విచారణ జరిగిందంటే కాబట్టి జ్యోతి మల్హోత్రా ఇంకో మల్హోత్రా మేఘాల అడ్డం వచ్చినాయి, బాంబులు ఎత్తుంటే ఏ చెత్త చెప్తారు. అమ్మకు ఉట్టలే వాళ్ళు, నీతిలే. కర్మ ఊరుకోదు. బాపన వాళ్ళకి ఏమేం చేయాలనో అన్ని చేసి పెడుతుంది. ప్రకృతి అత్యంత పవర్ఫుల్. ఏ బాపనోడు బతకలే. సావర్కర్ వానికి అంత బాపనోడు ఈ పూజలు చేసుకుని సావర్కర్లను బతికించుకుంటాడు. ఎందుకు చచ్చిండ్రా సావర్కర్? వాజ్పేయి ఎందుకు చచ్చిండ్రా? ఎవరిని వదిలిపెట్టదు ప్రకృతి. చర్యకు ప్రచర్య ఉంటది. ఒక్కొక్క బాపనోడికి చక్కగా చూపెడుతుంది. మురళీ మనోహర్ జోషి సావకపోవు, సుష్మా స్వరాజ్ చావకపోవు. బాపనోళ్ళకైతే బాపనోళ్ళ మీ చేలు దేవుడు ఉంటే, మీ చేలో మీకు చెప్తే ప్రకృతి ఉంటే ఎవ్వనికినది కర్రు కాల్చి వాత పెడుతుంది బాపనోళ్ళకి. దొంగ నా కొడుకులు గుర్తుపెట్టుకోండి.